హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? గాయ్స్, ఇంకా నుంచి మన ఛానల్లో డే ఇన్ మై లైఫ్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. ఈరోజు వీడియో కూడా డే ఇన్ మై లైఫ్. నేను ఏం చేస్తాను, ప్రజెంట్ జాబ్ ఏం లేవు కాబట్టి, ఇంట్లోనే కాబట్టి ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే పొద్దున్నే లేచేసి బ్రష్ చేసి టిఫిన్ తినేసాను. సో ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. లేచిందే లేట్, మనము అంటే నైట్ లేట్గా పడుకున్నాం కాబట్టి పొద్దున్న లేట్గా లేసాను. సో ఇప్పుడు ఏం చేస్తాననేది చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ జడ వేసుకుంటాను, ఎందుకంటే వీడియో కాబట్టి చండాలంగా ఉన్నాను, మీరు కూడా భయపడతారు కాబట్టి జడ వేసుకుంటాను. నేనైతే హోమ్ మేడ్ ఆయిల్ వాడతాను గైస్. మీకు ఎవరికైనా ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని తర్వాత మీ ముందు కనిపిస్తాను. ఇప్పుడైతే నున్నగా కోమ్ చేసేసుకున్నాను. మీరు వెనక బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే మొత్తం అల్లకొల్లాలంగా ఉంది గైస్. సో ఫస్ట్ అయితే అది సర్దేద్దాం. గైస్, మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఇవంతా మా అమ్మ శారీ గైస్. మా అమ్మ శారీతో మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు బొంతలు కుట్టడానికి వచ్చేవాళ్ళు, దాంతో బొంతలు కుట్టించింది. నాకు తెలిసి ఒక 5 years పైన, ఒక 7 years నుంచో, 7 years ప్లస్ నుంచి ఈ బొంతలను అయితే వదలం. నేను మా అక్క కొట్టుకుంటాం దీనికోసం. అమ్మ శారీ ఈజ్ లవ్. సరే గైస్, ఫస్ట్ అయితే సర్దేద్దాం. సర్దేశాను. ఇప్పుడైతే మనం చదువుకోవాలి కాబట్టి మనకు ఒక ల్యాప్టాప్, బుక్, పెన్ కావాలి. సో చిట్కేసేద్దామా, వచ్చేస్తుంది. ఈ ల్యాప్టాప్ని ఇట్లా ఓపెన్ చేసింది కానీ మా అక్క చూడాలి గైస్, మామూలుగా తిట్టారు. ఓకే గాయస్, కొంచెం చదువుకుంటాను, తర్వాత 1 hour తర్వాత కలుద్దాం. వెనక ఏం దెయ్యం అనుకున్నారు, నా షాడో. ఇట్స్ మీ గాయస్. కరెక్ట్గా చదువుకోవడానికి కూర్చున్నప్పుడే మనకి ఏవో ఒకటి గుర్తొస్తాయి కదా గైస్. అలా మధ్యలో కొంచెంసేపు బ్రేక్ కోసం అని చెప్పి వెళ్ళి ఈ మూందాలు తెచ్చుకున్నాను. మీలో ఎంతమందికి ఇది ఇష్టం చెప్పండి, నాకైతే భలే ఇష్టం ఇది. అలా కొంచెంసేపు చదువుకుంటూ తింటూ అలా గడిపేశాను గైస్. నెక్స్ట్ అయితే వెళ్ళి మన అమ్మమ్మని కదుపు. నేనైతే టైంకి తిన్నాను కానీ నా బుజ్జి చేపలకి ఫుడ్ వేయడం మర్చిపోయాను. సో ఇంకా ఇప్పుడైతే వాటికి ఫుడ్ వేస్తాను. కరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేయగానే, ఫిల్టర్ ఆఫ్ చేయగానే వచ్చేస్తాయి గైస్. ఎందుకంటే ఫిల్టర్ ఆఫ్ చేయగానే ఆగిపోగానే దానికి సైన్ అనమాట, ఫుడ్ వేస్తుంది ఇప్పుడు అనేసి. దిష్టి పెట్టకండి గైస్, మొన్నే ఒక చేప చచ్చిపోయింది. ఇప్పుడైతే ఇంకా చదువుకోవడం అయిపోయింది. ఫ్లవర్స్ ఎండబెడదామని వచ్చాను. దీంతో నేనైతే హెయిర్కి పౌడర్ తీసుకుంటాను అనమాట, హెయిర్ ప్యాక్ కోసము. ఇప్పుడైతే జాబ్ పోర్టల్స్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయేమో కొంచెం సెర్చ్ చేసుకుంటాను. ఏంటో గాయ సిచ్యువేషన్ అసలు బాగాలేదు, అవి చూసుకున్నాక మళ్ళీ కలుద్దాం. నాకేం అర్థం కావట్లేదురా, బయటకు తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. లంచ్ టైం అయిపోయింది గాయస్. ఇప్పుడైతే అప్పడాలు ఏం చేసేసి ఫస్ట్ నానమ్మకి లంచ్ ఇచ్చేసి తర్వాత మనం గుమ్మేద్దాం. ఇప్పుడైతే నానమ్మ లంచ్కి రెడీ చేసేసాను. అన్నం, అప్పడాలు, గోంగూర పచ్చడి, దోసకాయ పప్పు, అలాగే మజ్జిగ నానమ్మకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది నా టర్న్. పుదీనా పచ్చడి, అప్పడాలు, వేడి అన్నంలో పుదీనా పచ్చడి కలుపుకొని తింటుంటే ఉంది నెక్స్ట్ లెవెల్ గైస్. మీరు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఎంత కమ్మగా ఉందో. ఇప్పుడైతే దోసకాయ పప్పు వేసుకున్నాను. దోసకాయ పప్పు, అప్పడాలు, ఈ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెలే.
ఇంకా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా లంచ్ చేసి రండి, నేను కూడా తినేసి కలుస్తాను. కమ్మటి పప్పు పచ్చడితో లంచ్ డన్ గాయస్. అన్నం తిన్నాక ఖచ్చితంగా గ్లాస్ వాటర్ తాగుతున్నాను, ఎందుకంటే లాస్ట్ మంత్ ఈ వాటర్ తాక డీహైడ్రేట్ అయిపోయి బాడీ చాలా ఇబ్బంది పడ్డాను. సో వాటర్ అనేది అట్లీస్ట్ 3 లీటర్స్ ఖచ్చితంగా తాగండి, లేకపోతే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి గాయస్. లైక్ ఇన్ఫెక్షన్స్ రావడం, మెయిన్గా గర్ల్స్కి అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇలా లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుల్గా తినేసాక ఇంకా నిద్ర ఆగుతుందా, అస్సలు ఆగట్లేదు గాయస్. అప్పటికి ఒక 1/2 అవర్ కంట్రోల్ చేసుకున్నాను బటర్ మిల్క్ తాగదామని, కానీ నిద్ర ఆగేటట్లేదు. సో ఇంకా నిద్రపోయి ఈవినింగ్ కలుసుకుందాం, బాయ్. ఆగండి, నిద్రపోయాను అనుకున్నారా? లేదు గాయస్, నిద్ర వస్తున్నట్టు పడుకుంటే నిద్ర రాలేదు. సో ఇప్పుడైతే వెళ్ళి బటర్ మిల్క్ తాగుతాం. చల్లని మజ్జిగ తాగేసిన తర్వాత ఇంకా నిద్రపోయేది లేదనేసి ఒక మూవీ చూద్దాం అనుకున్నాను. నా ఫ్రెండ్ అయితే అది కేరళ స్టోరీ మూవీ బాగుంది చూడమని సజెస్ట్ చేశారు. సో అది సిస్టంలో చూద్దామని చెప్పి ఆన్ చేస్తే దీంట్లో కనిపించలేదు, మొబైల్లో ఏమో కనిపిస్తుంది ఐబొమ్మలో. సో ఇప్పుడైతే ఆ మూవీ చూస్తున్నాను. మీరు ఎవరైనా చూస్తుంటే ఆ మూవీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. అంతే ఇవాల్టి వీడియో, ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ వీడియోకి ఎంత రెస్పాన్స్ వస్తుందో చూసి నెక్స్ట్ నుంచి వ్లాగ్స్ చేస్తాను గాయస్. టాటా, బాయ్.